ఎ లాట్ ఆఫ్ పీపుల్స్ వర్ ఆస్కింగ్ మీ దట్ వై యూ టేకింగ్ ఫార్మ్ డి. ఈవెన్ వాళ్ళకే కాదు, నాకే తెలీదు నేను అసలు ఫార్మ్ డి ఎందుకు తీసుకున్నానా అని. తీసుకున్నాక 3 ఇయర్స్ కంప్లీట్ చేశాక ఇప్పుడు సెల్ఫ్ డౌట్ వస్తుందనమాట. అర్రే! మనకి జాబ్స్ ఎట్లా ఉంటాయి? మనం ఏం చేయాలి? ఏ సెక్టర్స్‌లో మనకు జాబ్స్ ఎక్కువగా ఉంటాయి? ఆ టైంలో మనం ఎట్లాంటి స్కిల్స్, ఆ జాబ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాను. ఆ టైంలో ఒక సీనియర్స్‌ని అడిగితే వాళ్ళేం చెప్తున్నారంటే, అరే! మనకసలు జాబ్సే లేవు. సో, మీరేం జేయాలి? స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలని చెప్తున్నారు. నేనెళ్ళి లింక్డ్ఇన్‌లో చూస్తే నాకు కనపడేదంటే జాబ్స్ కనపడుతున్నాయి. మెడికల్ రైటింగ్, సీఆర్‌సీ అంటే ఆహ్, క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ అని చెప్పేసి రివ్యూ ఆర్టికల్ రాయడానికి ఇలా చాలా జాబ్స్ కనపడుతున్నాయి. బట్ అవన్నీ చేయడానికి నా దగ్గర స్కిల్స్ లేవు. ఈవెన్ నేను సిక్స్త్ ఇయర్‌కి వెళ్ళినా కూడా సేమ్ డైలాగ్ చెప్తాననమాట. నా దగ్గర స్కిల్స్ లేవు. నేను ఎట్లా జాబ్‌లోకెళ్ళాలని. సో, ఆ స్కిల్స్ అన్నీ ఇప్పటి నుంచి మనం డెవలప్ చేసుకున్నప్పుడు సిక్స్త్ ఇయర్ కొంచెం ప్రోగ్రెస్ అయ్యి డెఫినెట్‌లీ మనం ఈ కంట్రీలోనే ఏదో ఒక జాబ్ చేయొచ్చు. అదే వేరే కంట్రీస్‌లో అయితే పామిడి వాళ్ళకి ఏ క్లాస్‌లో జాబ్స్ ఉన్నాయి. ఎళ్ళిపోయామంటే మంత్లీ 2,00,000 ప్యాకేజ్‌తో ఉంటామనమాట. సో, ఇట్లాంటి డీటెయిల్స్ కావాలంటే నన్ను ఫాలో అవ్వండి. డెఫినెట్‌లీ మీరు ఫ్యామిలీలో ఎట్లాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ నుంచి సిక్స్త్ ఇయర్ దాకా గైడ్ చేస్తాను. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు గదా!